ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. గుర్రపునాడ కావాలి, శివలింగాలు కావాలి, తర్వాత మాకు కరుంగలి మాల కావాలి అని ఇలా అన్నీ అడుగుతున్నారు. తర్వాత అడ్రస్ పెడుతున్నారు. వాళ్ళ పేరు డీటెయిల్స్ పెడుతున్నారు. తర్వాత మళ్ళీ చాలామంది కాదండి, కొంతమంది మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం ఇలా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. మీకు తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. ఏదైనా సరే నాకని కాదండి, ఏ గురువుగారికైనా సరే మీకు మనసులో తీసుకునే ఉద్దేశం ఉంటే కాల్ చేసి ఒకసారి కనుక్కోండి, ఎంత పడుతుందో అని కనుక్కోండి. తర్వాత మీకు తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ పెట్టండి. లేదనుకో గురువుగారండి మేము కనుక్కోవడానికి ఫోన్ చేసినామని చెప్పండి. అంతేగాని గురువులతోని ఎప్పుడు మీరు ఆటలాడుకోకండి. గురువు శాపం అనేది చాలా పెద్దది. వాళ్ళు ఏదైనా శాపాలు పెట్టారనుకోండి, మీ జీవితంలో మీరు అలానే ఆ శాపం వర్తిస్తది. మీరు చాలా కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి తీసుకోవాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడండి.